గత 3 సంవత్సరాల కింద సార్ ఇది 2022 నోటిఫికేషన్ సార్ ఇది 2022లో 5 లక్షల పైన రాయడం జరిగింది. దగ్గర 2020లో నోటిఫికేషన్ ఇస్తే 2023లో ప్రిలిమ్స్ పెట్టారు. 2023 అయిపోయింది. 24లో మేము రోడ్డు ఎక్కితే కానీ ఈవెంట్స్ పెట్టలేదు సార్. బ్రిటిష్లో మాకు దక్కాల్సిన హక్కులు, మాకు దక్కాల్సిన న్యాయం మేము పొందాలి అంటే రోడ్డు ఎక్కితే కానీ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వ హయాంలో తీసిన నోటిఫికేషన్ ఇంకా భర్తీ చేయలేదు సార్. మేము రోడ్డు ఎక్కితే కానీ ఈవెంట్స్ నిర్వహించలేదు. 2024 చివరిలో ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. 2020 జనవరితో కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఒక వెబ్ నోట్ రాలేదు. ఎంత కేటగిరీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఓసీ నుంచి ఎంత, బీసీ నుంచి ఎంత, ఎటువంటి ఒక వెబ్ నోట్ రాలేదు సార్. ఇంతవరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ప్రకటించలేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంతో పాటు సమానంగా వచ్చే నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని విజయవంతంగా వెళ్ళడం జరిగింది. కానీ దాంతో పాటు వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రం ఇంతవరకు కంప్లీట్ చేయకుండా ఇలా కాలయాపన చేస్తూనే ఉన్నారు. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత, కానీ దాన్ని ఎందుకు కంప్లీట్ చేయట్లేదు అర్థం కావట్లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కేసులు సార్, హోంగార్డ్ కేసు ఇది ఇప్పుడు కేసు అయితే కాదు సార్. ఇది 2012లో కేసు సార్. ఇది యాక్చువల్లీ ఇది అప్పుడు గత ప్రభుత్వంలో 2012లో వచ్చేసి కేసు వచ్చేసి రద్దు చేస్తే మళ్ళీ దాని రిఫరెన్స్ తీసుకొచ్చేసి ఈ కేసులు మళ్ళీ కోర్టులోకి జతపరచడం జరిగింది సార్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ హోంగార్డులు 2000 మంది ఉన్నారు. వాళ్ళకి గత ప్రభుత్వం వచ్చేసి 40% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. 40% ఒక 2000 క్యాండిడేట్స్ కి 40% రిజర్వేషన్ కల్పించేసి ఎంతమంది జనరల్ అభ్యర్థులు ఉన్నారు, ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళకని వచ్చేసి ఎటువంటి రిజర్వేషన్ లేక సంవత్సరానికి కొన్ని లక్షల మంది రావడం జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే కోర్టు అని వచ్చేసి ప్రభుత్వం తరఫున వచ్చి ఒక లాయర్ని నియమించి మా కోర్టు కేసులన్నీ పరిష్కరించి మాకు మెయిన్స్ ఎగ్జామ్ తక్షణమే నిర్వహించడం మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సార్. మొన్న ఎస్ఐపిఓకి హోంమంత్రి గారు అన్ని దగ్గర రావడం జరిగింది. ఆ రోజు మేము చెప్పడం జరిగింది, మేడం 3 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాం రూమ్ రెంట్ కట్టలేక, స్టడీ రూమ్ ఫీజులు కట్టలేక నాన్న తంటాలు పడి ఇక్కడ చదువుతున్నాం మేడం. మేము వ్యవసాయస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. నెలకి 5,000 అంటే మా తల్లిదండ్రులకి చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా కొందరు నా స్నేహితులు జాబులు మానేసి చిన్న జాబులు మానేసి వచ్చేసి ఇటు వదలలేక అటు వెళ్ళలేక, అదేవిధంగా ఆడపిల్లలకు కూడా వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వాళ్ళ చిన్న పిల్లలను వదిలేసి ఇక్కడ చదువుతున్నారు సార్ సంవత్సరాలు బట్టి. అదేవిధంగా చూసుకున్నట్లయితే సార్ మేము హోంగార్డ్ కేసులను వచ్చేసి